చెప్తున్నారని కూడా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ మా పార్టీ కూడా మేము కూడా రెచ్చగొట్టే ధోరణి ఉంటే కనుక ఈ పార్టీకి హింస మామూలుగా ఉండేది కాదు పరిస్థితులు. గవర్నర్ గారు ఇది మా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని రెచ్చగొట్టకుండా చల్లబరిచే కార్యక్రమం, అందరినీ కార్యకర్తల్ని మందలించే కార్యక్రమం మీరు సమన్వయం పాటించండి అని చెప్పి అందరినీ ఓర్చుకోమని చెప్తూ వస్తున్నాం. మరీ ప్రత్యేకించి చెప్పేది ఈ దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి ఎన్నికల పర్యవేక్షకుడిగా వచ్చాడో అతను వచ్చిన దగ్గర నుంచి బెజవాడలో దిగాడు. కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులందరి దగ్గరికి విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారి ఉన్నాడు. అతని దగ్గరికి అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్కి? అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు? ఏం పార్టీ చేసుకున్నారు? ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు? ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు? ఇవన్నీ కూడా మాకు అనేక సందేహాలంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం మాట్లాడుకున్నావు? అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా, ఆ అధికారి ఇంటికి నువ్వు ఎన్నికల అబ్జర్వర్ గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? వెళ్ళకూడదు కదా. వెళ్ళి నువ్వేం అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు? రిటైర్డ్ అయిన ఐపీఎస్లు, తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు? నీ కాల్ డేటా ఏంటి? తీయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు చెప్పాం, అతని కాల్ డేటా కూడా తీయించండి. ఎంతమంది జిల్లా ఎస్పీలను బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు, ఎంతమందిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పిటిషన్ వస్తే వెంటనే సస్పెండ్ చేస్తాడు. ఎంత దుర్మార్గం అంటే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సార్ ఒక సీఐని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతంత రాళ్లెట్టి కొడితే తలకాయపై వెళ్ళిపోయి ఆడ హాస్పిటల్లో ఉంటే మంచం మీద ఉన్నవాడిని సస్పెండ్ చేశాడు. మంచం మీద ఉన్నటువంటి సస్పెండ్ చేశారు. ఇది పోలీసు వ్యవస్థ. వాడి వ్యవస్థను వాడి కాపాడుకోవాల్సింది పోయి పోలీసు ఉన్నతాధికారులే వాళ్ళ వ్యవస్థని మింగేస్తున్నారు. ధైర్యం చెప్పాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల్ని తలకాయలు పైలితే వాళ్ళ మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకుంటున్నారంటే కనీసం విచారణ లేకుండా ఒక వేరే అధికారిని పెట్టి విచారణ చేశారా? ఒక ఆర్డీఓని పెట్టి విచారణ చేశారా? కనీసం ఆర్ఓ ఏమైనా విచారణ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ విచారణ చేసి ఇచ్చారా? ఏమీ లేదు. ఏకపక్షంగా దీపక్ మిశ్రా ఏది చెప్తే అది, ఏది రాస్తే అది, అరే బాబు ఓట్లయిపోయింది కదా ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు ఇక్కడి నుంచి. ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దాం అనుకుంటున్నారా? ఈ దీపక్ మిశ్రా అనేవాడిని పెట్టుకుని. ఇదే గవర్నర్ గారికి చెప్పాం, ఇంత పచ్చిగా నిర్లజ్జగా ఈ అధికారులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు లొంగిపోయారు. వీళ్ళు లొంగింది కాకుండా ఇంకా జిల్లాల్లో ఉన్నటువంటి అందరు అధికారులను కూడా లొంగదీస్తున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థని దిగజారుస్తున్నారు. కాబట్టి మీరు మీ చర్యలు, మీరు మీ అధికారాన్ని ఉపయోగించాలి. కేంద్ర ఎన్నికల సంఘంతో మీరు మాట్లాడండి, వాస్తవాన్ని తెలుసుకుని ఈ అంతా కూడా కంట్రోల్ చేయమని, ఈ దీపక్ మిశ్రా అనేవాడిని ఇక్కడి నుంచి పంపించి వేరే ఐపీఎస్ అధికారి ఎవరన్నా సర్వీస్ లో ఉన్న అధికారిని వేయించమని చెప్పని కూడా వారిని రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా ఈ రాజ్భవన్ లో గవర్నర్ కు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా మేము చూసుకుని ఖచ్చితంగా నా అధికారాలను ఉపయోగించి మీరు చెప్పేదాంటి ప్రతి అంశాన్ని కూడా నేను పరిశీలించి నేను చర్యలు తీసుకుంటానని గవర్నర్ గారు చెప్పారు. జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైనటువంటి శాంతి భద్రతల సమస్యకి ప్రధాన కారకుడు ఎన్నికల అబ్జర్వర్గా పోలీస్ యంత్రాంగంపై అబ్జర్వర్గా వచ్చినటువంటి దీపక్ మిశ్రా గారి వలన జరుగుతున్నటువంటిది స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. ఏ అధికారి అయినప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా ఆయనకు వచ్చినటువంటి బాధ్యతలను విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు పూర్తయి 4 రోజులు అయినప్పుడు కూడాను, 4వ రోజు వస్తున్నప్పుడు కూడాను ఇంకా కొన్ని ప్రాంతాలలో గొడవలు, దానికి సంబంధించి ప్రధాన కారణం పోలీస్ వ్యవస్థ యొక్క పక్షపాత వైఖరి వల్లనే ఇది జరుగుతుందనే దానికి స్పష్టంగా తెలుస్తుంది. పల్నాడు ప్రాంతం కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ గొడవలన్నిటికీ కూడా ప్రధాన కారణం దీపక్ మిశ్రా, ఆయన కనుసనల్లో పనిచేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ అధికారి ఎవరైతే వచ్చారో ఆయన పక్షపాతంతో ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదు ఇస్తే
ఏ పిటిషన్ పెడితే ఫాల్స్ పిటిషన్, దాని మీద ఎంక్వైరీ కూడా లేకుండా వన్ సైడెడ్ యాక్షన్ తీసుకోవడం కాకుండా రాష్ట్రంలో ఒక సీనియర్ అధికారి, పోలీస్ అధికారికి తో పాటు ఇంకో 2 అధికారులు అంతా కూడా మా సోదరులు చెప్తారు. వారు చేస్తున్న అకృత్యాలని గవర్నర్ గారి దృష్టి తీసుకొచ్చాం. 4వ తారీఖున దీని మీద రిజల్ట్ కూడా కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఉంది కాబట్టి తక్షణమే ఈ పోలీస్ అధికారి ఎవరైతున్నారో, అబ్జర్వర్ కింద వచ్చిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతున్నారో వారి మీద దీపక్ మిశ్రా మీద మరి ఎలక్షన్ కమిషన్కి తమ పరిధిలో ఏది ఉంటుంది ఎలక్షన్ కమిషన్తో న్యాయ విచారణ మీరు రిపోర్ట్ తెప్పించుకొని ఎలక్షన్ కమిషన్ చెప్పి వారికి బదులు ఇంకెవరినైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరలే. దేశంలో ఉన్న ఏ అధికారినే పెట్టండి, కానీ ఇంత పక్షపాత నిష్పత్తి చేస్తున్న అధికారిని పెట్టడం సమంజసం కాదనేది విషయాన్ని గవర్నర్ గారికి చెప్పాం. ఆయన పరిశీలిస్తున్నారు, పరిధిలో చేస్తున్న విషయాన్ని చెప్పాం. గవర్నర్ గారిని కలవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగక ముందు, జరిగిన తరువాత రాజ్యాంగం అపహాస్యమవుతా ఉందని, ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూ అవ్వండి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఎన్నికల వేళ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు. పర్టికులర్గా పల్నాడు ఎస్పీ కానీ, బిందు మాధవ్ కానీ, అట్లాగే ఐజీ గుంటూరు కానీ, త్రిపాఠి కానీ, అలాగే బక్షి కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్లతో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయించడము, అధికారులను భయభ్రాంతులు చేయటము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జిల్లాల్లో చాలా మంది ఎస్పీలకు ఇదిగో ఈ ప్రాంతంలో మాకు రక్షణ కావాలా, మా పోలింగ్ బూత్లకి ఖచ్చితమైనటువంటి మరి పోలీసు వ్యవస్థలు ఏర్పాటు చేయమని చెప్తే మేము అడిగామో వాటిని కాకుండా వేరే ప్రాంతానికి వేసి మమ్మల్ని బలపాతం చేసిన పరిస్థితి కానీ, పల్నాడులో కానీ, రాయలసీమలో జరిగిన దాడుల విషయంలో కానీ మరి నిమ్మక నీరుతున్న పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారిని ఇన్వాల్వ్ అవ్వమని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఎవరైతే దీపక్ మిశ్రా ఉన్నారో వారిని తక్షణమే ఈ ప్రాసెస్ నుంచి వైదొలగించి మంచి అధికారిని దేశంలో ఎవరినైనా వేయండి. మేము రేపు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఉన్నారు. కానీ భయభ్రాంతులు చేసి ఎన్నికల్లో మా మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాయకుల్ని మరి ఇళ్లలో గొడవలు చేయించడం, దాడులు చేయించడం, అఘాయిత్యాలు చేయించడం ఎంత మరి రాజ్యాంగబద్ధంగా ఉందో ఆలోచించమని తక్షణమే మీరు ఇన్వాల్వ్ అవ్వమని మేము కోరటం జరిగింది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా గవర్నర్ గారు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతారని, ఎవరైతే దీపక్ మిశ్రాను వెంటనే తొలగించే విధంగా ఆదేశాలు ఇస్తారని కూడా చాలా ఆశతో ఎదురు చూస్తూ మెమరాండం ఇవ్వడం జరిగింది.